ఇప్పుడు నేను చెప్పేది ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇవాళ మనం మాట్లాడుకుంటున్న స్టాక్ తాలూకా నంబర్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయండి. బిజినెస్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. గ్రోత్ కూడా పికప్ అవుతుంది. కానీ ఇండియాలోనే మోస్ట్ ఇగ్నోర్డ్ లార్జ్ క్యాప్ స్టాక్ కింద మనం చూడొచ్చు ఆటో సెక్టార్ లో. ఇది సైలెంట్ కిల్లర్ గా మారడానికి అవకాశం ఉందా? ఫ్యూచర్ లో గ్రోత్ ఉంటుందా? ఎర్లీ స్టేజ్ లో దీన్ని పట్టుకోగలుగుతున్నామా? లేదు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇలాంటి దమ్మున స్టాక్స్ ని మీరు స్టడీ చేస్తున్నారా లేదా మిస్ అయిపోతున్నారా? ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుందండి. ఇదేది కూడా బైసెల్ రికమెండేషన్ కాదు. మార్కెట్ లో పబ్లిక్ గా ఉన్న ఇన్ఫర్మేషన్ ని మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. ఒక కంపెనీ తలక డీటెయిల్డ్ అనాలిసిస్ అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ వీడియోలో నేను చెప్పింది నచ్చితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే రెగ్యులర్ గా వచ్చే వీడియోస్ కాకుండా ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ నాకు అవకాశం ఉన్నప్పుడు మార్నింగ్ పూట షేర్ చేస్తున్నానండి. సో ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఖచ్చితంగా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి యూట్యూబ్ లో. సో ఈ స్టాక్ పేరు చూసి, ఈ స్టాక్ తలక ప్రైస్ చూసి అబ్బబ్బా అనుకుంటారండి. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఆ తర్వాత అయ్యయ్యో అని కూడా అనుకుంటారు. జనరల్ గా ఏమనుకుంటారంటే ఆ పాత కంపెనీ ఇది, సేల్స్ తక్కువ ఉన్నది, 2 ఇయర్ కంపెనీ, సాచురేట్ అయిపోయింది బిజినెస్ అంతా కూడా, ఇలాంటి బోరింగ్ బిజినెస్ అనుకుంటారు. కానీ ఇలాంటి బోరింగ్ బిజినెస్ లోనే బిగ్గెస్ట్ ఆపర్చునిటీస్ మనం వెతుక్కోవచ్చు. చెప్తున్నాను కదండి, ఎక్సైటింగ్ స్టాక్ కాదు ఇది, కానీ బిజినెస్ తాలూకా డీటెయిల్స్ చూస్తే మాత్రం నిజంగా అబ్బా సూపర్ అనిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నానండి, బైసెల్ రికమెండేషన్ కాదు, 100% మీకు నాలెడ్జ్ వస్తుంది. మిస్ అవ్వకుండా నెక్స్ట్ 2 నిమిషాలు చూడండి చాలు. రీసెంట్ గా ఈ కంపెనీ దగ్గర నుంచి రిజల్ట్స్ అయితే వచ్చాయండి. డేటాను చూస్తే 5.66 లక్షల యూనిట్స్ ని వీళ్ళు డెలివర్ చేశారు. డొమెస్టిక్ సేల్స్ లో 5,32,000 యూనిట్స్ ని పెంచారండి. 1 ఇయర్ లో ఎక్స్పోర్ట్స్ డబుల్ అయిపోయాట. ఇది ఒక్క జస్ట్ గ్రోత్ అయితే కాదు, కంప్లీట్ గా ఎంటైర్ బిజినెస్ లో మనకి మొమెంటం అయితే బిల్డప్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక వీక్ సైకిల్ అయిపోయిన తర్వాత స్ట్రాంగ్ సైకిల్ స్టార్ట్ అయింది బిజినెస్ లో. ఈ కంపెనీ దానికి పిఈ 18 కనిపిస్తుందండి, కానీ ఇండస్ట్రీ పిఈ 31 ఉంది. పెగ్ రేషియో 1 కన్నా బిలో ఉంది. అంటే హీరో మోటోకాప్ తాలూకా ప్రైస్ ని మార్కెట్ ఇంకా గుర్తించలేదు. అండ్ ఇదే టైంలో కంపెనీ తాలూకా ప్రాఫిటబిలిటీ చూడండి ఎలా ఉందో. ROCE 30%, ROE 23%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ 14%. ఇది కూడా కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేస్తున్నారండి. ఏదో యావరేజ్ క్వాలిటీ కంపెనీ కాదు ఇది. హై ఎఫిషియన్సీతో క్యాపిటల్ కాంపౌండింగ్ అవుతుంది ఇక్కడ. ఇక బ్యాలెన్స్ షీట్ చూసారనుకోండి, డెట్ టు ఈక్విటీ రేషియో 0.03, అంటే ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ. క్యాష్ తాలూకా రిజర్వ్స్ 5,500 కోట్ల నుంచి 20,900 కోట్లకు పెరిగిందండి. అంటే ఫర్దర్ గా ఎక్స్పాన్షన్ కావాలన్నా చేయగలరు, ఈవీకి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ కావాలన్నా పెట్టగలరు, స్ట్రాటజిక్ గా వేరే కంపెనీస్ టేక్ ఓవర్ అయినా చేయగలరు. మనందరికి తెలుసు వీబా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారు చేస్తుందండి, వాటిల్లో వీళ్ళకి వాటా ఉంది. సో స్ట్రెస్ లేదు, ప్రెషర్ లేదు. ఇక క్యాష్ ఫ్లో అంటారా, సూపర్. ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో ఖచ్చితంగా కనిపిస్తుంది కనుక ప్రాఫిట్లు మనం నిజమని చెప్పుకోవచ్చు. లాంగ్ టర్మ్ లో ఇన్వెస్టర్లు స్టేబుల్ గా ఉండే కంపెనీస్ ని చూస్ చేసుకుంటారండి. మీరు చూస్తే FIS దీంట్లో వాటాలు పెంచుకుంటున్నారు శుభ్రంగా. ఏముంది సార్, ఒక్క సంవత్సరం బిజినెస్ గ్రోత్ వస్తే సరిపోతుందా అంటారు. వీడా ఈవీ మూమెంటం అనేది చాలా స్పీడ్ గా గ్రోత్ అవుతుందండి ఈ కంపెనీలో. ఇది హీరో మోటోకాప్ వాళ్ళు పెట్టుబడి పెట్టిన సంస్థ. గ్లోబల్ గా బిజినెస్ ఎక్స్పాండింగ్ చేస్తున్నారు, డిస్ట్రిబ్యూషన్ పెంచుకుంటున్నారు, బ్రాంచింగ్ నెట్వర్క్స్ తలక పుష్ ని చాలా స్పీడప్ చేస్తున్నారు. అంటే జస్ట్ రికవరీ కాదండి, ఇది ఫ్యూచర్ బిజినెస్ కి వీళ్ళు రెస్పాండ్ అవుతున్నారు ఇప్పటి నుంచే నెమ్మదిగా. ఇన్స్టిట్యూషనల్ గా FIS అవ్వచ్చు, DAS అవ్వచ్చు, చాలా స్ట్రాంగ్ గా దీని మీద హోల్డ్ చేస్తున్నారండి. మీరు అడగచ్చు సార్, DA వాటాలు తగ్గుతున్నారు కదా అని. జనరల్ గా 24% DA వాటాలు ఉన్న కంపెనీస్ అంటే చాలా మంచి కంపెనీ అర్థం చేసుకోవచ్చు. FIS వాటాలు పెంచుకుంటున్నారు, అది కూడా 31% వరకు ఉందంటే మనకు పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. స్మార్ట్ మనీ క్లియర్ గా ఇక్కడ కూర్చుంది. సో ఎక్కడ హైప్ లేదండి చేస్ చేయడానికి. కన్సిస్టెంట్ గా ప్రాఫిట్లు, కన్సిస్టెన్సీగా క్యాష్ ఫ్లోస్, ఎటువంటి ప్రాబ్లం లేని మంచి బ్రాండింగ్, స్టేబుల్ బిజినెస్. మరి ఇలాంటి స్టాక్స్ ని మీరు ఇంకా స్టడీ చేశారా? ఒకవేళ మీరు స్టడీ చేస్తే ఇలాంటి రిస్క్ ఉన్న పాయింట్స్ మీరు గమనించారు కదా, ఒకసారి నాకు చెప్పండి. ఎందుకంటే కంపెనీస్ అన్న తర్వాత అన్ని మంచి పాయింట్లే ఉంటాయా, నెగిటివ్ పాయింట్లు ఉండవా? చూడండి, ఈ వీక్ సంబంధించి వీళ్ళు వీబాలో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారండి. వీడా పేరు నాకు సరిగ్గా గుర్తురావట్లేదు. మొత్తానికి ఏంటంటే ఈవీలో కాంపిటీషన్ పెరిగిపోతుంది. రీసెంట్ గా బాగా ఇబ్బంది పడుతున్న ఓలా అవ్వచ్చు, లేదు స్ట్రాంగ్ అయిపోతున్న ఎథర్ అవ్వచ్చు, మిగిలిన చాలా మంది ప్లేయర్స్ కూడా వచ్చేస్తున్నారు, TVS, బజాజ్. మరి వీళ్ళతో కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది కదా, మరి అప్పుడు మార్జిన్ ప్రెషర్ వస్తుంది కదా. ఇంకా ఎస్పెషల్లీ మార్కెట్ లో కొత్త సెగ్మెంట్స్ వీళ్ళు తీసుకురావాలంటే కొంత డిలేస్ కూడా జరుగుతాయి కదా. అంటే దీని అర్థం ఏంటి? ప్రస్తుతానికి పరిస్థితులు అన్ని బాగున్నాయండి. ఇప్పుడు మనం చెప్పుకున్న పాయింట్స్ అన్ని ట్రాక్ చేస్తూ వీళ్ళు స్టేబుల్ గా ఫర్దర్ గా
ఇలాగా మంచి రిజల్ట్స్ ప్రకటిస్తే ఆపర్చునిటీ ఉన్నట్టే. కాకపోతే ఇది మనం ట్రాక్ చేయాల్సిన బిజినెస్ స్టోరీ. మరి ఈ స్టోరీ సక్సెస్ఫుల్ గా నడుస్తుందా లేదా, ఏం జరుగుతుందో మనం ఎలా ట్రాక్ చేస్తాము అంటే, మంత్లీ మనకి ఫస్ట్ తారీఖునే నెంబర్స్ వస్తుంటాయండి ఈవీ కంపెనీస్ వి. వాటిని మనం ట్రాక్ చేయాలి. వీడతలకి ఈవీ అడాప్షన్ నెంబర్స్ ఎలా ఉన్నాయో మనం చూసుకోవాలి. మార్జిన్ ఎక్స్పాన్షన్ జరుగుతుందా, ఆర్ అట్లీస్ట్ స్టేబుల్ గానే ఉన్నదా లేదా, ఎక్స్పోర్ట్స్ గ్రోత్ కంటిన్యూ అవుతుందా లేదా, ఇంకేమైనా కొత్తగా క్యాపెక్స్ ప్లాన్స్ తీసుకొస్తున్నారా, స్ట్రాటజిక్ గా అనౌన్స్మెంట్స్ ఇంకేమైనా చేస్తున్నారా, ఇలాంటివన్నీ కూడా మనం ఫాలోఅప్ చేస్తే ఇది ఒక రీరేటింగ్ స్టోరీ అని మనకు అర్థమవుతుందండి. ఎప్పుడు ఫాలోఅప్ చేస్తే అంటే తొందరపడాల్సిన అవసరం లేదు. స్టాక్ ప్రైస్ కూడా మనకి డైలీ చార్ట్ చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే హీరో మోటోకార్ప్ ఖచ్చితంగా చాలా మంచి బిజినెస్ కింద మనకు అర్థమవుతుంది. ఎక్కడ ఎక్స్పోజర్ లేదు, హైప్ లేదు, స్టేబుల్ బిజినెస్, మంచి క్యాష్ ఫ్లో, మంచి ప్రాఫిట్లు, మంచి బ్రాండ్. మరి దీన్ని స్టడీ చేయాలా వద్దా? మార్కెట్ లో ఎప్పుడు హల్చల్ చేస్తున్న స్టాక్స్, 52 హైక్ అవుతున్న స్టాక్స్, లేదు అంటే అప్పర్ సర్క్యూట్లు కొడుతున్న స్టాక్లే కాదండి. ఇలాగ జనరల్ గా బిజినెస్ డెవలప్మెంట్ అవుతున్న కంపెనీస్ ని కూడా మనం స్టడీ చేయాలి. సో ఇవాళ చెప్పిన పాయింట్లు మీకు నచ్చాయా అండి? నచ్చితే మన వీడియోకి తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.